మీకేం కావాలో దేవుణ్ణి అడగండి. దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. త్వరలో దేవుడు మీరు కోరిన వాటిని, ఆశించిన వాటిని తప్పకుండా దేవుడు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏదైతే కావాలని ఆశ ఉందో, మీ ఆశ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, మీ హృదయవాంఛ ఏదైతే ఉందో, దేవుడు ఖచ్చితంగా వాటికి విలువనిస్తాడు. సో మీ ఆలోచన చెప్పును కూడా దేవుడు జరిగిస్తాడు. అందుకనే మనకి ఏం కావాలో దాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి అడగాలి. అది దేవుడు తప్పకుండా మనకిస్తాడు. మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభా ఈ ఉద్యోగం చెయ్యాలి, ఈ ఉద్యోగంలో నేను ఉండాలి అని మీరు దేవుణ్ణి అడిగితే తప్పకుండా మీరు కోరిన అంతకంటే ఎక్కువ, ఆశించిన దానికంటే ఎక్కువే దేవుడు మీకు ఇస్తాడు. అలాగనే మీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరగాలని కూడా మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, తప్పకుండా మీకు నచ్చిన వ్యక్తితో దేవుడు వివాహం జరిగిస్తాడు. అలాగే మీరు కోరుకున్న రీతిలో అనగానే పరిశుద్ధ వివాహాన్ని దేవుడు మీ పట్ల, పరిశుద్ధ వివాహం మీకు జరిగినట్లుగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ఆ డ్రీమ్ హౌస్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ఆ యొక్క ఆ వెహికల్ని, అనగా ఆ ఫోర్ వీలర్ కానీ, టూ వీలర్ కానీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న ప్రకారంగా దేవుడు మీ జీవితంలో జరిగించడానికి ఏమాత్రము కూడా వెనకాడడు. మీ ఆలోచనతో మీరు ఏదైతే దేవుని యొద్ద కోరుకుంటున్నారో ఆ ఆలోచనను దేవుడు సఫలం చేస్తాడు. మీ హృదయంలో ఏ వాంఛ అయితే ఉందో ఆ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మీరు దేన్నైతే కావాలని కోరుకుంటున్నారో దేవుడు దాన్ని తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. మీ ప్రాణం వేటి మీద అయితే ఆశ కలిగి ఉంటుందో వాటిని దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అలాగనే మీరు ఏమి కావాలో, ఎక్కడికి వెళ్ళాలో దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా అక్కడికి మిమ్మల్ని పంపిస్తాడు. కాబట్టి మీరు కోరుకున్న రీతిగానే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, మీరు కోరుకున్నంత మనీ దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఏం కావాలో దేవుణ్ణి అడగండి. ఒక రోజున నాకు ఒక 10,000 రూపాయలు డబ్బులు కావాలి, దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభా రేపు ఇదే సమయం కల్లా నాకు ఆ 10,000 రూపాయలు డబ్బులు కావాలి పరిచయ నిమిత్తం అని దేవుని నేను వెళ్ళి అడిగితే దేవుడు వాటిని మరుసటి రోజు కల్లా నిజంగా నా చేతికి అనుగ్రహించాడు. నా జీవితంలో నేను ఎన్నో సందర్భాల్లో ఇది నేను చూశాను. సో తప్పకుండా ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగాయి. అందుకనే దేవుడు మీ జీవితంలో కూడా వీటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకేం కావాలో దేవుణ్ణి అడగండి. దానికంటే వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే అనేకులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీకేం కావాలో దేవుణ్ణి అడుగుతూ కామెంట్ చేయండి. మీకేం కావాలి వాటిని మెన్షన్ చేసి అవి కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 5 వాక్యాలు, వాగ్దానపు వాక్యాలు నేను మీకు పరిచయం చేస్తాను. వీటన్నిటిని కూడా నోట్ చేసుకొని అనుదినం దేవుని యొద్ద అడగండి. తప్పకుండా మీరు కోరుకున్నది దేవుడు మీకు త్వరలో అనుగ్రహించును గాక. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మొదటగా కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. మీ ఆలోచన దేవుడు ఎలా సఫలపరుస్తాడో చూద్దాము. కీర్తనలు 20 అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. దేవుడు నిన్ను అంగీకరించును గాక. నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక. నీ కోరిక ఏమైతే ఉందో దేవుణ్ణి వెళ్ళి అడుగు. నీ కోరిక మంచి ఉద్యోగం చేయాలని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, బాగా చదవాలని, అలాగే మంచి బిజినెస్ చేయాలని, మంచి ఇల్లు కట్టాలని, అలాగే పరిశుద్ధ వివాహం చేసుకోవాలని, పవిత్ర బంధాన్ని కలిగి ఉండాలని, ఇలాగా అనేకమైన కోరికలు మీ హృదయంలో ఉన్నాయి. సో నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన ఏదైతే ఉందో నీ ఆలోచన, అందుకనే మీరు రాంగ్గా ఆలోచన చేయమాకండి, నెగిటివ్గా ఆలోచన చేయమాకు, పాజిటివ్గా ఆలోచన చేయి. ఎందుకనగా నువ్వు ఏదైతే థింక్ చేస్తున్నావో దేవుడు దాన్ని సక్సెస్ చేస్తాడు. అందుకనే మీరు ఆలోచన చేయండి. దేవుడు మీరు కోరుకున్న వాటన్నిటిని కూడా మీకు అనుగ్రహించినట్లుగా మీరు ఆలోచన చేయండి. అది తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. అలాగే 2వ వాక్యం కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలను, అనగా నీ హృదయంలో, నీ మనస్సులో ఒక వాంఛ ఉంది, అనగా ఒక డిజైర్ ఉంది. ఆ డిజైర్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని తప్పకుండా తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు చిన్నప్పటి నుండి యెరూషలేం వెళ్ళాలని, విదేశాలు వెళ్ళాలని చాలా వాంఛ, నాకు ఆశ.
సో దీన్ని హృదయవాంఛ అంటారు. సో ఏదో ఒక రోజున దేవుడు నన్ను ఆ స్థితికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా నా హృదయవాంఛలను దేవుడు తీరుస్తాడు. లక్షలాది మందికి సువార్తను ప్రకటించాలి, వేలాది మందిరాలు కట్టాలి, అనేక మంది జీవితాలకి దేవుడు యేసుక్రీస్తుని పరిచయం చేయాలనేది నా హృదయవాంఛ. ఇలాగ నా హృదయవాంఛను దేవుడు తీరుస్తా అన్నాడు కాబట్టి నేను చనిపోయే లోపు తప్పకుండా ఇది నా జీవితంలో జరుగుతుంది. అలాగనే నీవు కూడా దేవుడి పట్ల దేవుని యొద్దకు వెళ్ళి అడుగు, నీ హృదయవాంఛను దేవుడు తీరుస్తాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనది, అది ఘనమైన కార్యము. సో దేవుని నమ్ముకో, దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువా ఇదిగో పలానా వ్యక్తిని నాకు అనుగ్రహించు, పలానా స్త్రీని నాకు భర్తగా భార్యగా దయచేయి, పవిత్ర బంధంతో పవిత్రమైన హృదయముతో నిష్కలంకంగా మేము ఉంటాము, మరి ఆది దంపతులైన శారా అబ్రహాం లాగా మేము ముందుకు కొనసాగుతాము, పరిశుద్ధ వివాహాన్ని జరిగించమని దేవుని యొద్దకు వెళ్ళి నీ కార్యం కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు కోరుకున్న వారితోనే నీ వివాహం జరిగినట్లుగా మంచిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో కలిగిన వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అలాగనే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 106:14. ఇక్కడ ఏమని రాయబడింది 14లో? వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. చూడండి, దేవుడు మనం కోరినది మనకి ఇస్తాడు. అందుకే దేవుని యొద్ద కోరుకో, నీకేం కావాలో దేవుడు దాన్ని నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి యొద్దకు వెళ్ళి కోరుకునేటప్పుడు పిచ్చి పిచ్చి వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని, అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని దేవుని యొద్ద కోరద్దు. ప్రభువా నీ రాజ్యంలో నేను ఉండేలాగా నన్ను ఆశీర్వదించమని దేవుని అడుగు. ప్రభువా నాకు పరిశుద్ధ హృదయం కావాలని దేవుని యొద్దకు వెళ్ళి కోరుకో. ప్రభువా నాకు బుద్ధి జ్ఞానం దయచేయమని దేవుడి యొద్దకు వెళ్ళి అడుగు. ప్రభువా నా అవసరాలకు ధనాన్ని దయచేయమని దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. ప్రభువా ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఆ స్త్రీని లేకపోతే ఆ పురుషుని నాకు దయచేయమని దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. కాబట్టి దేవునిని శోధించినట్లుగా కాకుండా నీకు ఇష్టమైన వాటిని ప్రభు చిత్తానుసారంగా అడుగు. దేవుడు తప్పకుండా దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 107:30వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 30వ వచనం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. అంటే దేవుడు ఎక్కడికైతే నువ్వు కోరుకుంటున్నావో దేవుడు అక్కడికి నిన్ను నడిపిస్తాడు. మీరు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే అబ్రోడ్ వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే మీరు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ మంచి ఉద్యోగం సంపాదించాలని మీరు కోరుకుంటున్నారు. మీరు కోరుకున్న దేశానికి దేవుడు మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. ఆయన కృప ద్వారా ఆయన ఆశ్చర్యకార్యాలు మీ పట్ల జరుగుతాయి. కాబట్టి సంతోషంగా ఉండు. నువ్వు కోరుకున్నట్లుగా వీసా వస్తుంది, నువ్వు కోరుకున్నట్లుగా విదేశాల్లో నీకు ఉద్యోగం వస్తుంది, ఆ కాలేజీలో నీకు సీటు వస్తుంది, ఆ వ్యక్తితో దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. ఇది నీ పట్ల దేవుడు జరిగించబోతున్న కార్యము. అలాగనే లాస్ట్గా కీర్తన గ్రంథము 107:30. మీరు ఏమి కావాలో దేవుని కోరండి, అది మీకు తప్పకుండా అవుతుంది. దేవుడు మీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇదిగో దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఏంటి అనగా, నీకు ఆశగల ప్రాణం ఉంటే, ఆకలి కొనిన ప్రాణం నీకు ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరిచి మేలుతో నింపుతాడు. అందుకనే నీ ప్రాణం ఆశపడాలి. ఆశ అనగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మందిరంలో ఉండాలని, దేవుడు సేవ చేయాలని, దేవుడి సేవలో బలంగా వాడబడాలని, పరలోకం వెళ్ళాలని ఆశపడతారు. అలాంటి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అలాగే చాలామంది దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని యొక్క మాటల కొరకు ఆకలి కొని ఉంటారు దేవుని చూడాలని. అలాంటి ప్రాణాన్ని దేవుడు మేలుతో నింపుతాడు. అందుకనే నీ ప్రాణానికి ఆశ కలగాలి. ఆ ఆశలు ఎలాంటివి అంటే దురాశలు కాదు. దురాశలను దేవుడు తృప్తిపరచడు కానీ, దురాశలతో కలిగినప్పుడు దేవుడు మేలుతో నిన్ను నింపడు కానీ, దేవుడు నీకు ఏదైనా పరిశుద్ధమైన ఆశ కలిగితే
కలిగితే, ఏదైనా నిరీక్షణ, ఏదైనా దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, ఆశ అనేది నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ప్రాణానికి కలిగితే తప్పకుండా ఆయన నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు. మేలుతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆయన నీ పట్ల అనేక గొప్ప కార్యాలు జరిగించి ఆయన తన కృపలో నిన్ను భద్రపరిచి ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ఈ 5 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకోనండి. దేవుడు తన మీ ఆలోచన సఫలపరుస్తాడు, మీ హృదయవాంఛలు తీరుస్తాడు, మీకు కోరిన దేవుడు మీకు ఇస్తాడు, ఆశగల ప్రాణాన్ని మీకు దేవుడు తృప్తిపరుస్తాడు. మీకు ఏం కావాలో దేవుని కోరితే దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఏం కావాలో దేవుణ్ణి అడగండి. అది దేవుడు తప్పకుండా త్వరలో మీకు అనుగ్రహిస్తాడు. మీకు నచ్చినట్లుగా దేవుడు మీ పట్ల కార్యం చేయునుగాక. ఆఖరిలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దేవుడి యొక్క వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రకటన ఉంటుంది, వినండి. దేవుడు మహాకృపను బట్టి దేవుని యొక్క మందిరం నిర్మాణం చేయాలనే ఆశ, కోరిక నాకు కలిగింది. అలాగే ఆ నిర్మాణం కొరకు స్థలానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. ఆ స్థలము అనేది మనం తీసుకోబోతున్నాం. సో మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. దేవుడు మీ పట్ల బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో నేనైతే దేవుని సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మందిరం అనేది దేవుని కృప ద్వారా కట్టబడాలి. కాబట్టి దేవుడు మందిరానికి, దేవుని యొక్క పని కొరకు మీరు గుప్పిళ్ళు విప్పి దేవుని పనికి మీరు సహకరిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఈ 2 నెంబర్లకి ఉంటుంది. ఈ 2 నెంబర్లని నోట్ చేసుకొని మీ యొక్క కానుకను మందిరం నిర్మాణం కొరకు పంపించండి. అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా మీ యొక్క కానుకలను పంపించవచ్చు. అలాగే మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. దేవుని మందిరం ఘనంగా ఈ సంవత్సరంలో కట్టబడాలని దేవుడి కృప ద్వారా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మీరు కూడా రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించు. నీ మహిమతో, నీ ప్రసన్నతో, నీ శక్తితో, నీ బలంతో నింపండి. ఇదిగో నాయన, నీ దయగలిగిన హస్తాన్ని, ప్రేమ కలిగిన హస్తాన్ని బిడ్డపై నుంచండి. కోరుకున్న ప్రకారంగా, ఆశ కలిగిన ప్రకారంగా, నచ్చిన ప్రకారంగా నీ బిడ్డ పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేటినైతే కోరుతున్నారో వాటిని కామెంట్లో తెలియపరచండి. అలాగనే దేవుడు వాటిని ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క వీడియోని టీవీలో కూడా పెట్టుకొని పదే పదే వింటూ ఉండండి. మీకు అనేక దీవెనల ఆశీర్వాదాలు కలుగుతాయి. గాడ్ బ్లెస్.